టు షెఫ్ స్పెషల్. సో షెఫ్ స్పెషల్లో ఈ రోజు ఏంటి స్పెషల్ తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను అనుకుంటున్నానండి మీ అందరితో పాటు. సో ఎందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ షెఫ్ శ్రీకాంత్ గారు. హలో శ్రీకాంత్ గారు. హలో అండి, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థాంక్యూ. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి నిన్నొక వంట నేర్చుకున్నారు, మొన్నొక వంట నేర్చుకున్నారు. సో మరి ఈ రోజు ఏం నేర్చుకోబోతున్నారు? ఈరోజు ఇవాళ చేసే డిష్ ఏంటంటే ఇందులో వాడే ఇంగ్రీడియంట్ 99% ఎవరు అంటే ఎక్కువ మంది నచ్చరు, పిల్లలకి కాకరకాయ. 99% ఎవరికి నచ్చదు అంటే అబ్వియస్లీ ఇట్ ఇస్ కాకరకాయ. ఏం చేస్తున్నారండి కాకరకాయతో? ఎందుకు అవసరమా మన కాకరకాయ? నేను దాన్ని మోడిఫై చేసి మంచి స్పైసీ రెసిపీ చేస్తున్నాను. అంటే పిల్లలు నచ్చకపోవచ్చు, బట్ పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది. స్పైసీ చేయకుండా కొంచెం తీయగా చేస్తే బాగుంటుంది కదా, చేదు మొత్తం పోతుంది కదా. ఎస్, స్పైసీ చేసి చేదు పోతుంది, పర్లేదు. ఓకే, చేదు పోవాలన్న కాన్సెప్ట్ లో ఉన్నారు ఆయన. అది స్పైసీగా చేస్తారా తీయగా చేస్తారా అనేది కాదు, చేదు అయితే ఉండదు అన్నారు. సో చూద్దాం. కానీ కాకరకాయ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, కానీ కొంచెం జీర్ణించుకోవడం కొంచెం కష్టమైన విషయము. తెలుసుకుందాం మరి ఎలా చేయాలో ఏంటి అని. ఇంతకీ దాని పేరేంటి? కాకరకాయ మసాలా. కాకరకాయ మసాలా, క్వైట్ ఫేమస్ రెసిపీ. సో కాకరకాయ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాకరకాయ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు కొబ్బరి నువ్వుల పేస్ట్, ఆవాలు, జీలకర్ర, గరం మసాలా పొడి, ఎండుమిర్చి, కరేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, నూనె. సో కాకరకాయ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం. సో ముందు స్టవ్ వెలిగించిన స్టవ్ వెలిగించండి, కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. ఓకే. సో ఇదేంటి మసాలా అంటే స్టఫింగా లేదంటే గ్రేవీ లాంటి చేస్తున్నాం? గ్రేవీ లాగానే సరిపోతుంది, బికాస్ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కదా. నూనె ఎక్కువ పడుతుంది. అంటే ఫస్ట్ మనం ఏంటంటే మన కాకరకాయ లైట్ గా ఫ్రై చేస్తున్నాం ఆయిల్ లో. సరే కొద్దిగా చేతి తగ్గుతుంది. ఓకే, ఫస్ట్ అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం. యాక్చువల్లీ ఇంత అవసరం లేదు. కర్రీ కూడా మన ఇదే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇదే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన కాకరకాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఓకే. ఎస్, సమ్ 2 inches పీసెస్ ఇందులో యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఈ విధంగా వేసుకున్నాము. అండ్ అంటే ఫ్రై అంటే ఎంత వరకు ఫ్రై చేసుకోవాలి? అంటే సాఫ్ట్ అవ్వాలి కొద్దిగా, మరీ బ్రౌన్ కలర్ కోసం అందులో ఏమి ఉండదు. అండ్ పిల్లలకు కూడా చాలా మంది పెడుతూ ఉంటారు. నేను మా ఇంట్లోనే చూసాను, మా అమ్మమ్మ గారు అనమాట. తను ఏం చేస్తారంటే వాళ్ళ మనవరాలకి అంటే మా మొదలకి పెట్టడానికి దాన్ని కంప్లీట్గా కొద్దిగా సాల్ట్ వేసి పెడితే వాటర్ వదిలేస్తుంది కాకరకాయ. సో దాన్ని అలా సాల్ట్ వేసి పెట్టేసి అందులో ఉన్న వాటర్ మొత్తం పోయాక, చేదు మొత్తం పోయాక దాన్ని ఆయిల్లో మంచి రెడ్గా ఫ్రై చేసి పెట్టేవాళ్ళు. అనమాట, అమ్మమ్మ నువ్వు అలా పెట్టడం వేస్ట్, కాకరకాయ అలా పెట్టడం కన్నా కొద్దిగా బెల్లమో చక్కెర వేసి తీపి పెడితే బాగుంటుంది. బెల్లం మంచిది కదా, ఇంకా బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి అది మంచిది. కానీ ఇలా మొత్తం పెట్టి అందులో వాటర్ తీసేసి చేదు తీసేసి అది ఆయిల్ ఎర్రగా ఫ్రై చేసి పెడితే ఏముంటుందని చెప్తుంటారు. కరెక్ట్, బాగా చెప్పారు కదా, చాలా బాగా చెప్పారు. కొంతమంది ఆరెంజ్ ని కూడా పిల్లలకి ఆ తొక్కు వస్తే ఎక్కడ ఫీల్ అవుతారో అది ఆ తొక్కంతా తీసి అవి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు పల్ప్, అది మాత్రం పెడతారు. ఇంకెందుకు, పొట్టు లేకుండా వేస్ట్ కదా, ఆరెంజ్ అసలు యూజే లేదు. ఇలాంటివి ఏంటంటే అవేర్నెస్ దాని గురించి చాలా విషయాలు తెలుసుకుంటే తెలుస్తుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఫ్రై చేసుకుంటే కాస్త మనం ఆ చేదు తగ్గిస్తూ ఉన్నాము. అలా ఫ్రై చేసేసుకొని అదే కప్లోకి తీసేసుకుంటారా? అదే కప్లో తీసుకుంటాం. అండ్ అయిపోయింది, మరి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి ఎక్కువ కుక్ అయినా మన న్యూట్రియంట్స్ అన్ని పోతాయి. సో ఇది ఒక కానీ చాలా మంది ఎప్పుడు అదే ఇంట్లో వాళ్ళు తినరని, జనరల్గా ఆడవాళ్ళు కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ కాకరకాయ ఏం తినరండి మా వాళ్ళు, వేస్ట్ అని చెప్తూ ఉంటారు. కానీ ఈవెన్ నేను అదే పని చేస్తాను. కానీ ఇట్స్ గుడ్, అంటే వారానికి ఒకసారి కొంచెం డిఫరెంట్ స్టైల్లో. ఇప్పుడు ఈ మసాలా కర్రీ అన్నారు కదా, చూద్దాం ఈ స్టైల్ ఎలా ఉంటుందో. అలా డిఫరెంట్ స్టైల్లో కొంచెం బెల్లము ఆ స్వీట్నెస్ ఏదైనా వేసుకొని తింటే మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి హెల్త్ కోసం ఏదైనా చేసుకోవచ్చు, అంతే కదా. అండ్ కాకరకాయ తీసిన ఆయిల్ ఎలాగో వేడిగానే ఉంది కదా, ఫస్ట్ గా ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, జీలకర్రతో పాటు ఎండుమిర్చి, జీలకర్ర పోపు తెలిసింది అందరికి. ఎండుమిర్చి వేసాక కొద్ది కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదా, పోపు మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్, అండ్ ఆనియన్ వేసుకున్న వెంటనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ఈ డిష్ కి మనకి
ఆ చేదు పోవడానికి ఫస్ట్ స్టెప్ మనం అందులో మనకి ఆయిల్లో ఫ్రై చేసాము. సెకండ్ స్టెప్ మనం కొద్దిగా తీపి బెల్లం కానీ చక్కెర కానీ వేయకుండా న్యాచురల్ గా మన ఆనియన్ ని క్యారమలైజ్ చేసి అందులో ఉన్న స్వీట్నెస్ బయట తీస్తున్నాం. అంటే ఆనియన్ బ్రౌన్ అవ్వాలి. సో ఆనియన్ కూడా బ్రౌన్ అవ్వాలి. అండ్ మనం కాకరకాయ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా. ఓకే, సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా. జస్ట్ ఫ్రై అయిపోయి ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మంచిగా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అండ్ టమాటో. ఓకే, కొద్దిగా పులుపు కోసం యా టమాటో కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి. మనకి సాఫ్ట్ అయ్యాక మన దమ్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకోవచ్చు. ఓకే, వాటర్ ఏం అక్కర్లేదా ఇప్పుడు? ఇక వాటర్ ఏం అవసరం లేదు. మన పేస్ట్ చేశాక ఒక పేస్ట్ చేసుకున్నాం దీనికి, మసాలా పేస్ట్. అది యాడ్ చేశాక మనం వాటర్ యాడ్ చేస్తాం. ఓకే, టమాటో కొద్దిగా సాఫ్ట్ అయిపోయాయి, ఇది మాత్రం సరిపోతుంది. ఇది వచ్చి నేను కొబ్బరి, పల్లీలు అండ్ నువ్వులు వేసి పేస్ట్ చేసుకున్నాను. కొబ్బరి, పల్లీలు అండ్ నువ్వులు. ఓకే, 3 లైట్ గా డ్రై రోస్ట్ చేసి పేస్ట్ చేసుకున్నాను. సో ఈ గ్రేవీ బేస్ మామూలుగా వేరే వాటికి కూడా వాడుకోవచ్చు కదా మనం? వేరే వాటికి వాడుకోవచ్చు. ద జనరల్ కామన్ పేస్ట్. yes, కామన్ పేస్ట్. ఇప్పుడు వాటర్ ఏమైనా పోయినా? yes, ఇప్పుడు వాటర్ యాడ్ చేయండి. ఎందుకో మిర్చికా సలానా, టమాటా సలానా అటువంటి డిష్ చూసినట్టుంది. yes, అవును, అంతే. మిర్చి వేసుంటే మిర్చికా సలానా అయ్యేది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసిన కాకరకాయ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఇది మన గ్రేవీ బేస్ లో ఉంటుంది కాబట్టి చక్కగా మనకు ఆ టొమాటో ఫ్లేవర్, ఆ కొబ్బరి టేస్ట్, ఆ ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంది. అండ్ మధ్య మధ్యలో అలా కాకరకాయని ఒక మంచింగ్ లాగా తుంచుకుంటూ తింటుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది మేబీ కొంచెం కుక్ అవ్వాలి కదా. సో కాకరకాయలు కూడా వేసేసుకున్నామండి ఈ గ్రేవీలో. సో మేబీ ఒక 2-3 మినిట్స్ మనం దాన్ని బాగా ఉడికించుకోవాలి. అది ఉడికితే నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. సో లెట్స్ వెయిట్ ఫర్ 2 minutes. సో ఈ 2 minutes అయిపోయింది అండ్ చక్కగా మనకి కాకరకాయ ఫ్లేవర్స్ అవి బాగా తెలుస్తున్నాయి. నెక్స్ట్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, అండ్ సాల్ట్తో పాటు కొద్దిగా గరం మసాలా. మనకి మసాలా ఐటమ్స్, గ్రేవీ ఐటమ్స్కి గరం మసాలా వేస్తేనే ఆ ఫ్లేవర్. ఒక్కసారి కలిపేసుకుందాం. అండ్ గరం మసాలా వేయగానే దాని ప్రొఫైల్ మొత్తం మారిపోతుంది. అండ్ దీన్ని కొద్దిగా తిగ్గానే ఉంచుకుందాం. అండ్ చివరిగా కొద్దిగా ఎక్కువ కొత్తిమీర వేసుకుందాం. సో అయిపోయినట్టే కదా? అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మనము రెడీ అయిన కాకరకాయ మసాలాని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. అంటే యాక్చువల్లీ ఇలా అలవాటు అయిపోయింది అనమాట హోటల్స్ లో. అలా ప్యాన్ లో డైరెక్ట్ గా సర్వింగ్ బౌల్ లోకి వేసి అలవాటు అయిపోయింది. ఇట్స్ వెరీ ఈజీ రైట్? మేము అలాగే చేస్తాం. yes, అండ్ కొద్దిగా కొత్తిమీర. సో కాకరకాయ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో కాకరకాయ మసాలా ఈజ్ రెడీ. దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కాకరకాయ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు, కొబ్బరి, నువ్వుల పేస్ట్, ఆవాలు, జీలకర్ర, గరం మసాలా పొడి, ఎండుమిర్చి, కరేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, నూనె. కాకరకాయ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి వేయించుకొని సపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. దీంట్లో పల్లీల, కొబ్బరి, నువ్వుల పేస్ట్ వేసి బాగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరిగా కొంచెం ఉప్పు, గరం మసాలా, కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని మరలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో స్పైసీ అండ్ టేస్టీ కాకరకాయ మసాలా రెడీ. ఎస్, సో కాకరకాయ నాకు చేదంటే ఇష్టం ఉండదు, బట్ లెట్స్ సీ. విత్ కాకరకాయ తింటాను నేను.
బాగుంది. ఇది కాకరకాయ అని తెలుస్తుంది, బట్ చేదు చాలా వరకు తగ్గిపోయింది. చాలా తగ్గిపోయింది, 80% తగ్గిపోయింది. ఇంకా అది కూడా చేదు లేకపోతే ఇంకెందుకండి కాకరకాయ వేస్ట్. లైట్ గా, వెరీ లైట్ గా తెలుస్తుంది, కానీ వెరీ టేస్టీ, చాలా బాగుంది. సో ఒకవేళ మీరు ఈ కాకరకాయ మసాలా ప్రాసెస్ ని మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లోకి వెళ్ళినా కూడా తెలుసుకోవచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ETV అభిరుచి ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ అండి. ఇదండి ఇవాళ మన షెఫ్ స్పెషల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.